వారణాసి. భారతీయ సినిమా చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం రావడానికి సిద్ధమవుతోంది. ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, మరోవైపు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. వీరిద్దరి కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. RRR వంటి అంతర్జాతీయ సంచలన విజయానంతరం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్, విస్తృతమైన సెట్లు, ప్రపంచ స్థాయి టెక్నికల్ వర్క్. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది ఈ మెగా ప్రాజెక్ట్. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఒకవైపు రుద్ర, మరోవైపు శ్రీరాముడు పాత్రలో. అవును, రాముడిగా మహేష్ ఎలా ఉంటాడో అనే ఆసక్తి అభిమానులందరిలో రోజు రోజుకి పెరుగుతోంది. అయితే గుంటూరులోని మైత్రి సినిమాస్ థియేటర్ లో రాముడి గెటప్ లో మహేష్ బాబు డిజిటల్ పోస్టర్ కనిపించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ధనస్సు పట్టుకుని గంభీరంగా నిలిచిన ఆ లుక్ ఫ్యాన్స్ కు నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ఇదే విషయంపై రాజమౌళి ఒకసారి ఆసక్తికరంగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మహేష్ బాబుకు రాముడి గెటప్ వేసి ఫోటోషూట్ చేస్తున్నప్పుడు తనకి గూస్ బంప్స్ వచ్చాయని, రాముడిగా ఎవరు ఊహించనంత అందంగా కనిపించాడని, పరాక్రమం, దయ, కోపం అన్ని రసాలు మహేష్ అద్భుతంగా పలికించాడని రాజమౌళి వెల్లడించాడు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ చిత్రంలో. అయితే మరింత స్పెషల్ ఏమిటంటే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సంగీతం నుంచే ఈ సినిమా స్థాయి ఏమిటో అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అధికారికంగా మహేష్ రాముడి లుక్ విడుదల చేయకపోయినా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ క్రేజ్ చూస్తే విడుదల రోజున థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం మాత్రం కనిపించడం ఖాయం. ఇక రుద్రగా ఉగ్రరూపం, రాముడిగా దివ్య రూపం, ఈ రెండింటినీ ఒకే తెరపై ఆవిష్కరించబోతున్నాడు మహేష్ బాబు. దర్శక మాంత్రికుడు రాజమౌళి విజన్ తో కలిసిన ఈ ప్రయాణం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా అనేది తెలియాలంటే 2027వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆగాల్సిందే. వారణాసి. భారతీయ సినిమా చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం రావడానికి సిద్ధమవుతోంది. ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, మరోవైపు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. వీరిద్దరి కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. RRR వంటి అంతర్జాతీయ సంచలన విజయానంతరం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్, విస్తృతమైన సెట్లు, ప్రపంచ స్థాయి టెక్నికల్ వర్క్. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది ఈ మెగా ప్రాజెక్ట్. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఒకవైపు రుద్ర, మరోవైపు శ్రీరాముడు పాత్రలో. అవును, రాముడిగా మహేష్ ఎలా ఉంటాడో అనే ఆసక్తి అభిమానులందరిలో రోజు రోజుకి పెరుగుతోంది. అయితే గుంటూరులోని మైత్రి సినిమాస్ థియేటర్ లో రాముడి గెటప్ లో మహేష్ బాబు డిజిటల్ పోస్టర్ కనిపించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ధనస్సు పట్టుకుని గంభీరంగా నిలిచిన ఆ లుక్ ఫ్యాన్స్ కు నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ఇదే విషయంపై రాజమౌళి ఒకసారి ఆసక్తికరంగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మహేష్ బాబుకు రాముడి గెటప్ వేసి ఫోటోషూట్ చేస్తున్నప్పుడు తనకి గూస్ బంప్స్ వచ్చాయని, రాముడిగా ఎవరు ఊహించనంత అందంగా కనిపించాడని, పరాక్రమం, దయ, కోపం అన్ని రసాలు మహేష్ అద్భుతంగా పలికించాడని రాజమౌళి వెల్లడించాడు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ చిత్రంలో. అయితే మరింత స్పెషల్ ఏమిటంటే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సంగీతం నుంచే ఈ సినిమా స్థాయి ఏమిటో అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అధికారికంగా మహేష్ రాముడి లుక్ విడుదల చేయకపోయినా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ క్రేజ్ చూస్తే విడుదల రోజున థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం మాత్రం కనిపించడం ఖాయం. ఇక రుద్రగా ఉగ్రరూపం, రాముడిగా దివ్య రూపం, ఈ రెండింటినీ ఒకే తెరపై ఆవిష్కరించబోతున్నాడు మహేష్ బాబు. దర్శక మాంత్రికుడు రాజమౌళి విజన్ తో కలిసిన ఈ ప్రయాణం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా అనేది తెలియాలంటే 2027వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆగాల్సిందే. వారణాసి. భారతీయ సినిమా చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం రావడానికి సిద్ధమవుతోంది. ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, మరోవైపు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. వీరిద్దరి కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి.
వంటి అంతర్జాతీయ సంచలన విజయానంతరం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్, విస్తృతమైన సెట్లు, ప్రపంచ స్థాయి టెక్నికల్ వర్క్. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది ఈ మెగా ప్రాజెక్ట్. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఒకవైపు రుద్ర, మరోవైపు శ్రీరాముడు పాత్రలో. అవును, రాముడిగా మహేష్ ఎలా ఉంటాడో అనే ఆసక్తి అభిమానులందరిలో రోజు రోజుకి పెరుగుతోంది. అయితే గుంటూరులోని మైత్రి సినిమాస్ థియేటర్ లో రాముడి గెటప్ లో మహేష్ బాబు డిజిటల్ పోస్టర్ కనిపించడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ధనస్సు పట్టుకుని గంభీరంగా నిలిచిన ఆ లుక్ ఫ్యాన్స్ కు నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ఇదే విషయంపై రాజమౌళి ఒకసారి ఆసక్తికరంగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మహేష్ బాబుకు రాముడి గెటప్ వేసి ఫోటోషూట్ చేస్తున్నప్పుడు తనకి గూస్ బంప్స్ వచ్చాయని, రాముడిగా ఎవరు ఊహించనంత అందంగా కనిపించాడని, పరాక్రమం, దయ, కోపం అన్ని రసాలు మహేష్ అద్భుతంగా పలికించాడని రాజమౌళి వెల్లడించాడు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ చిత్రంలో. అయితే మరింత స్పెషల్ ఏమిటంటే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సంగీతం నుంచే ఈ సినిమా స్థాయి ఏమిటో అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అధికారికంగా మహేష్ రాముడి లుక్ విడుదల చేయకపోయినా ఏఐ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ క్రేజ్ చూస్తే విడుదల రోజున థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం మాత్రం కనిపించడం ఖాయం. ఇక రుద్రగా ఉగ్రరూపం, రాముడిగా దివ్య రూపం, ఈ రెండింటినీ ఒకే తెరపై ఆవిష్కరించబోతున్నాడు మహేష్ బాబు. దర్శక మాంత్రికుడు రాజమౌళి విజన్ తో కలిసిన ఈ ప్రయాణం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందా లేదా అనేది తెలియాలంటే 2027 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆగాల్సిందే.